సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పట్లాగే ఈరోజు కూడా మంచి సెల్ఫ్ ఎర్నింగ్ యాప్ తీసుకొచ్చిన. సో ప్రతి ఒక్కరు మీరైతే ఇందులో నుంచి 100 రూపీస్ వరకు అయితే మీరైతే మనీ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో మీకైతే ఫ్రీగా మనీ అయితే ఎర్నింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. వర్క్ కూడా ఏముండదు ఫ్రెండ్స్. చెప్తాను నీకు వీడియోలో, మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎటువంటి వర్క్ ఉండదు, చాలా చాలా సింపుల్గా ఉంటుంది. మీరైతే నేను చెప్పిన విధంగా మీరైతే ట్రై చేయండి. మీకైతే గ్యారంటీగా పేమెంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో నేనైతే పేమెంట్ వెరిఫై చేసిన తర్వాత చెప్తున్నాను. సో మీరైతే పేమెంట్ రిసీవ్ అయిన తర్వాతనే నేను మీకైతే వీడియో చేస్తున్నాను అనమాట. సో మీకైతే పేమెంట్ ప్రూఫ్ కూడా నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క ఐడి కానీ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కానీ మీకు కావాలనుకుంటే మాత్రం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్. సో అలా ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అయిపోండి. లేదంటే మీరు వాట్సాప్ ద్వారా కూడా మీరైతే నన్ను ఫాలో కావచ్చు ఫ్రెండ్స్. సో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే నేను వీడియో కింద కూడా ఇస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా లింక్ పైన క్లిక్ చేసి అందరు కూడా జాయిన్ అయితే అయిపోండి. సో చాలా చాలా సింపుల్గా ఉంటుంది కదా. సో మీరు అందరూ కూడా ట్రై చేయండి, ఓకేనా. సో మీకైతే పేమెంట్ మాత్రం తప్పకుండా చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియోలో చివరి వరకు చూడండి, ఓకేనా. వాట్సాప్లో కానీ లేదంటే టెలిగ్రామ్లో కానీ నేనైతే మీకైతే షేర్ చేస్తాను పేమెంట్ ప్రూఫ్. తప్పక మీరైతే ట్రై చేయండి. మీకైతే పేమెంట్ అయితే పక్కా వస్తుంది ఫ్రెండ్స్. సో మీరైతే గ్యారంటీగా ట్రై చేయండి, ఓకేనా. సో ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, యాప్ యొక్క లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తానని చెప్పాను కదా. సో మీరు ఫ్రెండ్స్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మీరైతే ఈమెయిల్తో సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది ఇందులో. సో మీకు మీ మొబైల్ యూజ్ చేస్తున్న గూగుల్ అకౌంట్తో మీరు జాయిన్ అయితే అయిపోండి. లేదా ఈమెయిల్ ఇచ్చేసి అక్కడ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ పైన క్లిక్ చేసుకుంటే మీకైతే ఇందులో సైన్ అప్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో అందరూ కూడా మస్ట్ గూగుల్తో సైన్ అప్ అయితే అయిపోండి, ఓకేనా. సో ఈ విధంగా ఆల్ పైన క్లిక్ చేసుకోండి. నోటిఫికేషన్స్ ఇలా వెరిఫై చేయమని చెప్పేసి అడుగుతుంది. సో స్టేజ్ అనేది మనమైతే సెలెక్ట్ చేసుకొని వెరిఫై చేస్తే సరిపోతుంది. స్టేజ్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇందులో మనం నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకైతే నా వ్యాలెట్లో వచ్చేసి 195 కాయిన్స్ అయితే పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏ విధంగా వర్క్ చేసుకోవాలని మీకు చెప్తాను క్లియర్గా. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా సింపుల్గా ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. సో మీకైతే తప్పకుండా ఎర్నింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో స్టార్టింగ్లో మనకి స్పిన్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా మనకైతే ఎవ్రీడే మనకైతే వీళ్ళు 20 స్పిన్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనం 20 స్పిన్స్ అయితే కంప్లీట్ చేసుకుంటే మనకైతే అప్ టు మనకైతే 20 కాయిన్స్ వరకు అయితే 20 పాయింట్స్ ఇస్తారనమాట. ఆ 20 పాయింట్స్ మనకి ఈజీగా అప్ టు మనకి ఎంతైనా రావచ్చు. సో నేను స్పిన్ చేసిన తర్వాత నాకైతే 10 పాయింట్స్, అలాగే 5 పాయింట్స్ అట్లా మనకి అప్ టు 20 లోపు ఎంతైనా రావచ్చు ఫ్రెండ్స్ స్పిన్ చేయడం ద్వారా. సో స్పిన్స్ అయితే మీరైతే ఈ విధంగా కంప్లీట్ చేసుకోండి. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ స్పిన్ నౌ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. స్పిన్ అయితే స్టార్టింగ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా స్పిన్ చేయడం ద్వారా 20 ఛాన్సెస్ ఉంటాయి కదా. ప్రతి ఒక్క స్పిన్ ద్వారా మీకైతే ఎంత పాయింట్స్ వచ్చాయి అనేది మీకైతే ఇక్కడ హిస్టరీ మొత్తం చూపిస్తుంది వ్యాలెట్లో. సో మీరు చెక్ చేసుకోవచ్చు. సో నేను స్పిన్ చేసిన నాకైతే ఇప్పుడు 16 స్పిన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ప్రతి అయితే నేను కంప్లీట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో మీకు ఎగ్జాంపుల్ చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను ఇందులో, ఓకేనా ఫ్రెండ్స్. 20 స్పిన్స్ అయితే మీరైతే కంప్లీట్ చేసుకోండి. సో దాని ద్వారా వచ్చిన పాయింట్స్ అయితే మీకైతే వ్యాలెట్లోకి ఈజీగా యాడ్ అవుతాయి, ఓకేనా. సో బ్యాక్ అయితే వచ్చేసేయండి.
సో మనకి నెక్స్ట్ వచ్చేసి స్క్రాచ్ ఉంది ఫ్రెండ్స్. సెకండ్ ఆప్షన్ ఉంది కదా స్క్రాచ్ అని, దానిపైన క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్స్ వస్తాయి, స్కిప్ అయితే చేసేయండి. ఈ విధంగా స్క్రాచ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, మనం ఇందులో స్క్రాచ్ చేస్తూ స్పిన్స్ చేస్తూ చాలా వేస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్క్రాచ్ చేసి చూపిస్తాను మీకైతే. ఈ విధంగా మనం స్క్రాచ్ చేయాలన్నమాట. సో మనం స్క్రాచ్ చేసిన తర్వాత మనకి ఇందులో కూడా అప్ టు 10 వరకు అయితే ఎంతైనా రావచ్చు పాయింట్స్. సో స్క్రాచ్ చేసిన తర్వాత మీకు ఇది చూపిస్తుంది. ఇది కూడా 20 ఛాన్సెస్ అయితే ఇస్తారు అనమాట మనకి డైలీ. సో మరైతే 20 ఛాన్సెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. నేను మీకు అయితే ఇష్టం మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. నేను స్క్రాచ్ చేసిన ద్వారా అలాగే స్పిన్ చేసిన పాయింట్స్ వచ్చేయాలి మీకైతే ఇష్టం మొత్తం చూపిస్తాను నా వ్యాలెట్లో. సో జస్ట్ వెయిట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే మనకి డైలీ బోనస్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్. డైలీ బోనస్ కూడా మనమైతే ఎవ్రీడే మనమైతే యాప్ అయితే ఓపెన్ చేసుకొని డైలీ బోనస్ పైన కూడా క్లిక్ చేస్తే మనకైతే డైలీ బోనస్ అయితే వీళ్ళు ఇస్తారనమాట. సో అది కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఆఫర్ టాస్క్ దీనిపైన క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇవి కంప్లీట్ చేస్తామనుకుంటే చేయండి ఫ్రెండ్స్, ఏం లేదు. జస్ట్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ బోనస్ అనమాట. సో వాళ్ళు ఇస్తారు ఆఫర్స్, అవి అయితే మనకి కంప్లీట్ చేసుకోవాలి, ఓకేనా. సో నేను ట్రై చేయలేదు, సో మీరు చేయాలని కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇప్పుడు మీకైతే ఒకటి చెప్తాను ఫ్రెండ్స్, ఇలా మనం సర్వీస్ చేసుకోవచ్చు, ఓకేనా. సో సర్వీస్ చేస్తూ కూడా మనమైతే ఇందులో ఎర్నింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి రీడ్ ఆర్టికల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకోండి. ఇవి నేను ఆల్రెడీ కంప్లీట్ చేసిన ఫ్రెండ్స్, మాకు అందుకే టిక్ మార్క్ గ్రీన్ కలర్ ఉంది. సో ఆల్రెడీ అన్నీ కంప్లీట్ చేసిన. సో మీకు వీడియోలు చూపిస్తాను డైరెక్ట్ నేను ఏ విధంగా చేసిన ప్రతి ఒక్కరు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సో ఏం లేదు, మనమైతే రీడ్ ఆర్టికల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదైతే ఓపెన్ చేయండి, చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇందాక చెప్పాను కదా, స్క్రాచ్ చేస్తే కూడా మనకైతే వీళ్ళు పాయింట్స్ ఇస్తారు చూడండి. నేను స్క్రాచ్ చేసిన తర్వాత నాకు 4 పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనమైతే 20 ఛాన్సెస్ అయితే డైలీ మనం కంప్లీట్ చేసుకోవాలి. సో వ్యాలెట్ పైన క్లిక్ చేసుకుంటే 4 కాయిన్స్ అయితే నా వ్యాలెట్లోకి ఈజీగా యాడ్ అయినాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో చూడండి సక్సెస్ఫుల్గా కాయిన్స్ అయితే యాడ్ అయిపోయినాయి. సో అదేవిధంగా నెక్స్ట్ స్క్రాచ్ కూడా చేసిన. సో అదేవిధంగా నేనైతే మొత్తం కంప్లీట్ చేసుకున్నా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మధ్యలో యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోమని చెప్పేసి అడుగుతారు. సో మీరు జస్ట్ వాళ్ళు ఇచ్చిన యాడ్ పైన క్లిక్ చేసుకోండి. ఆ యాడ్ పైన క్లిక్ చేసుకోగానే మనకైతే ప్లే స్టోర్కి అయితే తీసుకెళ్తుంది. యాప్ అయితే ఇన్స్టాల్ చేసి బ్యాక్ అయితే వచ్చేయండి, మీకైతే టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో మధ్యలో వస్తుంది అనమాట. 20 ఛాన్సెస్ కంప్లీట్ చేసుకోవాలి కదా స్క్రాచ్లో. సో మనమైతే 20 కంప్లీట్ చేసుకోవాలంటే అప్పుడప్పుడు మధ్యలో వీళ్ళైతే టాస్క్లు ఇవ్వమని చెప్పేసి అడుగుతారు అనమాట. జస్ట్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని మనమైతే ఓపెన్ చేసి పక్కన పెట్టండి, అంతే ఫ్రెండ్స్. బ్యాక్ అయితే వచ్చిన తర్వాత మీకైతే ఆ టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది, ఓకేనా. సో ఆఫర్ టాస్క్ కూడా ఉంది మనకి, మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో 50 కాయిన్స్ ఇస్తారనమాట ఆఫర్ టాస్క్లో, ఓకేనా. జస్ట్ మనమైతే టెలిగ్రామ్ ఉంటే సరిపోతుంది. సో మన టెలిగ్రామ్ వాళ్ళ ఛానల్లో మనం జాయిన్ అయితే మనకైతే 50 పాయింట్స్ ఇస్తారనమాట. సో మీరైతే టెలిగ్రామ్ ఛానల్ లేకపోతే, లేదంటే మీకు టెలిగ్రామ్ లేకపోతే కూడా మీకైతే టెలిగ్రామ్ ఛానల్ కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్, నేను లింక్ ఇస్తాను. ఇప్పుడు మనము ఇందులో మనం ఎర్నింగ్ చేసుకున్న అమౌంట్ అంటే కాయిన్స్ని మనీ రూపంలో మనమైతే విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో కాయిన్స్ని ఏ విధంగా విత్డ్రా పెట్టుకోవాలి, ఇందులో ఎర్నింగ్ చేసిన అమౌంట్ అది ఏ విధంగా విత్డ్రా పెట్టుకోవాలి అనేది మీకైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ పైన వ్యాలెట్ ఆప్షన్ ఉంది కదా, వ్యాలెట్ పైన క్లిక్ చేసుకోండి. సో వ్యాలెట్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే టోటల్ హిస్టరీ మొత్తం చూపిస్తుంది. సో మనం ఏమేమి వర్క్ చేసినాం అనేది క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో చెక్ చేసుకోవచ్చు మీరు ప్రతి ఒక్కటి కంప్లీట్ చేసిన తర్వాత ఆఫర్స్ కానీ, స్క్రాచ్ కానీ, స్పిన్ కానీ, రీడ్ ఆర్టికల్ ఇందాక చెప్పాను కదా. సో మీరైతే అవి కంప్లీట్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ వాళ్ళు చూపిస్తారనమాట. సో కంప్లీట్ చేసిన తర్వాత మనకైతే ప్రతి ఒక్కటి అనేది క్లియర్ ఇస్తారు ఇక్కడ. సో ఎన్ని కాయిన్స్ వచ్చినాయి ఏంటి అనేసి మనకైతే క్లియర్గా ఇక్కడ ఇస్తారనమాట. సో ఇప్పుడు మనము విత్డ్రాల్ ఏ విధంగా
మనం చేసుకోవాలనేది చెప్తాను ఇక్కడ. యాడింగ్ పైన క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో యాడింగ్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పేమెంట్ మెథడ్ వచ్చేసి మనకి యూపీఐ ఉంది. సో పేమెంట్ మనమైతే యూపీఐకి మనమైతే డైరెక్ట్గా ఇతరులు అయితే పెట్టుకోవచ్చు. సో యూపీఐ ఐడి ఎంటర్ ద యూపీఐ ఐడి అని ఉంటుంది ఫ్రెండ్స్. ఆ యూపీఐ ఐడి వచ్చేసి మీరైతే మీరు అంటే యూజ్ చేస్తున్న యూపీఐ ఐడి అయితే కరెక్ట్గా ఇవ్వండి. సో అప్పుడే మీకైతే అమౌంట్ అనేది మీ బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ వచ్చేసి 10 రూపీస్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో 2000 కాయిన్స్ అవ్వగానే మనమైతే డైరెక్ట్గా మనం ఇచ్చిన యూపీఐ ఐడికి అయితే మనం ఇతర పెట్టుకోవచ్చు. సో 2000 కాయిన్స్ అవ్వగానే 10 రూపీస్ అనేది మీరు ఇచ్చిన యూపీఐ ఐడికి అయితే మీరు డైరెక్ట్గా ఇతర చేసుకోవచ్చు అనమాట. సో ఇచ్చేసి యాడింగ్ పైన తీసుకుంటే సరిపోతుంది. సో ఆ అమౌంట్ అనేది 24 అవర్స్లో ఎప్పుడైనా రావచ్చు. సో అందరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంది. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.